పేషెంట్కి ట్యూబల్ బ్లాక్, బట్ వాళ్ళ డ్రీమ్ ఆఫ్ పేరెంట్హుడ్ బ్లాక్ కాలేదు. సో ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు చాలామంది పిల్లలు అవ్వట్లేదు, ఎన్నో ఎన్నో ఎటో తిరుగుతారు, ఇన్ని కేషిడ్స్తో వస్తారు. సో బేసికలీ ట్యూబ్ అంటే ఏంటి? ఈ ట్యూబ్ అనేది ఒక స్లెండర్ స్ట్రక్చర్ అనమాట. ఎగ్ అండ్ స్పర్మ్ ఇక్కడ ట్యూబ్స్లో కలుస్తాయి. ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్స్లోనే జరుగుతుంది అనమాట. సో ట్యూబ్ బ్లాక్ ఎందుకు అవుతుందంటే కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు, ఎండోమెట్రియోసిస్ వల్ల అవ్వచ్చు, ఎక్టోపిక్ ప్రీవియస్ వల్ల అవ్వచ్చు, సర్జరీస్ వల్ల అవ్వచ్చు, ఎన్నో కారణాలు ఉంటాయి. దీన్ని ఎలా తెలుసుకుంటాము అంటే ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు యూజువల్లీ వాళ్ళ సిమ్టమ్స్ రాదు, టెస్ట్ చేస్తాం 7th డే హెచ్ఎస్జి ఆర్ ఎస్ఐఎస్ అని. ఆ ట్యూబ్స్లో బ్లాక్ అని ఏర్పడతాయి. ఒకసారి టెస్టే చాలా కొంచెం పెయిన్ ఉంటుంది, హెచ్ఎస్జి ఎస్పెషలీ. ఆ టెస్ట్లో ట్యూబ్ బ్లాక్ ఉంటే మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఒక్కసారి మనకు ట్యూబ్ బ్లాక్ అని తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్ చిన్న ఏదైనా ఇన్ఫెక్షన్ క్లియర్ అవటం ట్యాబ్లెట్స్ ఉందా చూస్తాం. యూజువలీ క్లియర్ అవ్వదు ట్యాబ్లెట్స్తో ట్యూబల్ నిజంగా బ్లాక్ ఉంటే. చిన్న బ్లాక్ ఉంటే ఒక్కొక్కసారి ఫ్లష్లో క్లియర్ అవుతుంది. యాక్చువల్లీ కరెక్ట్ బోత్ ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఐవీఎఫ్ఏ బెటర్ అండి. ఊరికే పాప మీ పేషెంట్స్ 7 years వేస్ట్ చేశారు, ఇప్పుడు వాళ్ళ పేరెంట్హుడ్ మంచిగా వచ్చింది. ఐవీఎఫ్ ఈజ్ ద బెస్ట్ బూన్ ఫర్ దెమ్.